శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. భాద్రపద శుక్ల చతుర్థి మనం వినాయక చవితి పండుగ జరుపుకుంటాం కదా. ఆ వినాయక చవితి పూజా విధానాన్ని ఈ వీడియోలో అందించడం జరుగుతోంది. ఎవరికైనా పూజారి గారి లభ్యం కానప్పుడు లేదా విదేశాల్లో ఉంటే అక్కడ వాళ్ళు పూజ చేసుకునే విధానం మీకు అందించడం కోసం ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియోని అనుసరించి మీరు చక్కగా వినాయక వ్రతకల్పాన్ని చేసుకుని వినాయకుని ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాం. ఈ వినాయక వ్రతకల్పన చేసుకోవడానికి ముందుగా పూజా ద్రవ్యాలన్నీ సిద్ధం చేసుకోవాలి. పూలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, ఇంకా ఏమైనా రకరకాల పళ్ళు నైవేద్యానికి, పత్రి, పానకం, వడపప్పు, వత్తి మత్తి, తమలపాకులు, వక్కలు, కర్పూరం, అగరవత్తులు, పసుపు, కుంకుమ, దీపం, వినాయకుడి నైవేద్యం కోసం ఉండ్రాళ్ళు, పసుపు వినాయకుడు, పసుపు గౌరీదేవి, ఆచమనం చేయడానికి నీళ్లు, అలాగే కలశంలో నీళ్లు. ఆచమనం చేసే నీళ్లు వేరుగా, కలశంలో నీళ్లు వేరుగా ఉంచుకోవాలి. మనం ఆచమనం చేసిన నీళ్లతో పూజ చేయకూడదు కాబట్టి. అలాగే వినాయకుడిని చక్కగా సిద్ధం చేసుకుని అలంకరించుకోవాలి. పాలవెల్లిని అలంకరించి వినాయకుడికి గొడుగు, పూలు, కాసిన బియ్యం కింద వేసి దాని మీద తమలపాకు వేసి దాని మీద వినాయకుడిని ఉంచి ఆ వినాయకుడిని చక్కగా పూలమాలతో అలంకరించుకుని గంధం, కుంకుమతో బొట్టు పెట్టి అలంకరించుకోవాలి. ముఖ్యంగా ఈ వినాయకుడి పూజను విఘ్నాలు తొలగటం కోసం చేస్తూ ఉంటాం. అందుకని పిల్లలు, పెద్దలు అందరూ చేసుకునే పండుగ ఈ వినాయక చవితి పండుగ. విద్యార్థులకి వినాయక చవితి పండుగ రోజున వినాయకుడిని పూజిస్తే గనక సోమరతనం తొలగిపోయి చక్కగా విద్య అబ్బుతుంది. అందుకని వాళ్ళు పుస్తకాలకి శ్రీ అని రాసుకుని గంధం, కుంకుమ పెట్టుకుని వాటిని వినాయకుడి దగ్గర ఉంచి ఆ రోజు పూజ చేసుకుంటే సరస్వతీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ముఖ్యంగా పిల్లల చేత ఈ పూజ తప్పనిసరిగా చేయించాలి పెద్దలు. ఎందుకంటే భగవంతుడిని పూజించటం, ఆధ్యాత్మిక భావన పెంచుకోవడం, మన సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవడం, ఇవన్నీ పిల్లలు తప్పకుండా చేయవలసినవి. కాబట్టి పెద్దలు దగ్గరుండి పిల్లల చేత పూజ చేయిస్తే వాళ్ళకి ఇవన్నీ అలవాటు అవుతాయి. పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా శ్రద్ధగా, భక్తితో పూజ చేసుకోవడం అలవాటు అవుతుంది. అసలు వినాయక చవితి అంటేనే పిల్లల పండుగ. అందుకని పిల్లలందరూ శ్రద్ధగా, భక్తిగా పూజ చేసుకోండి. ఇంకా పూజ ప్రారంభించుకుందాం. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అని గణేశునికి నమస్కరించుకుని పూజ చేసే వాళ్ళు బొట్టు పెట్టుకుని దీపారాధన చేసి వినాయకునికి నమస్కరించి పూజ ప్రారంభించాలి. ముందుగా పసుపుతో చేసిన వినాయకుడిని పూజించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దీపారాధన ఈ శ్లోకం చదువుతూ దీపారాధన చేయాలి. భోదీపదే విరూపస్త్వం కర్మ సాక్షి అవిఘ్నకృత్ యావత్ పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ. దీపారాధన ముహూర్తస్సు ముహూర్తోస్తు అని దీపారాధనకు నమస్కరిస్తూ దీపపు కుంది వద్ద పూలు, అక్షతలు ఉంచి నమస్కరించుకోవాలి. పరిశుద్ధి మంత్రం. పంచపాత్రలో నీటిని ఉద్ధరైన లేదా చెంచాతో తీసుకుని కుడి చేతి బొటన వేలు మధ్య ఉంగరపు వేళ్లతో నీటిని క్రింది మంత్రం చెప్తూ తలపై చల్లుకోవాలి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరైః పుండరీకాక్ష సబాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ వినాయక వ్రతకల్పం. శ్రీ గణేశాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ గణేశ షోడశనామ ప్రతిపాదక శ్లోకాః.
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబः స్కందపూర్వజः విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం ఆచమ్య. ఆడవాళ్ళైతే నమః చెప్తారు, మగవాళ్ళైతే స్వాహ చెప్పుకోవాలి. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః అని కేశవనామాలు చెప్పుకోవాలి. ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమిభారకా ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. 2 అక్షతలు వాసన చూసి మీ ఎడమ వైపుగా వెనక్కి పడేయాలి. ఇప్పుడు ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయాలి. ఓం భూః ఓం భువః ఓం శివః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువత్స్వరోం. మమోపాస్త దుర్తక్షేద్వారా శ్రీ పరమేశ్వరముద్యస్య శ్రీ పరమేశ్వరీ ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణువరాగ్నేయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణా ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే స్వగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ. సొంత ఇంట్లో గనక పూజ చేసుకున్నట్లయితే స్వగృహే అని చెప్పుకుంటాం, లేదా అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళైతే వసతి గృహే అని చెప్పుకోవాలి. ఈ సంవత్సరం మనకి వినాయక చవితి బుధవారం వచ్చింది 2025 సంవత్సరంలో, కాబట్టి సౌమ్యవాసరే అని చెప్పుకుంటాం. ఇది విశ్వావసునామ సంవత్సరం కాబట్టి నేను సంకల్పంలో విశ్వావసునామ సంవత్సరే అని చెప్తున్నాను. వేరే సంవత్సరంలో కనుక చేసుకున్నట్లయితే పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ చూసి ఆ సంవత్సరం నామం చెప్పుకోవాల్సి ఉంటుంది. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదిదౌ శ్రీమాన్ శ్రీమతః హరదశగోత్రోద్భవస్య వెంకటేశ్వర ప్రవీణ్నామధేయస్య ధర్మపత్ని లక్ష్మీరమణీ నామ్నీం సపుత్రస్య వెంకటలక్ష్మీనారాయణ అనీష్ కృష్ణన్ నామధేయస్య సపుత్రికస్య మధుశివాలికా కృష్ణన్ నామధేయవతి సకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకల ధన కనక విద్యా ప్రాప్త్యర్థం వస్తువాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక దేవతా పూజాం కరిష్యే. శ్రీ మహాగణాధిపతి దేవతాముద్దిశ్య శ్రీ గణపతి దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అంటూ కుడి చేతి ఉంగరపు వేలిని నీటిలో ముంచాలి. తదంగ కలశ పూజాం కరిష్యే. ఆచమనం చేసిన కలశం కాకుండా మనం వేరే ఉంచుకున్న ఆ కలశంలో గంధ పుష్పాలు ఉంచి అరచేతిని దానిపై మూసి ఉంచి ఈ శ్లోకం చెప్పాలి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణః అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాః గంగే చ యమునే కృష్ణా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలైస్మిన్ సన్నిధిం కురు అని నమస్కరించుకుని ఒక తమలపాకును ఆ కలశం నీళ్ళలో వేసుకుని దాన్ని చుట్టూతా తిప్పుతూ
ఆ కలశంలోని నీటిని శిరస్సుపై చల్లుకుని పూజా ద్రవ్యాలపై చల్లాలి. అంతో శ్రీ గణపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రముత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాస్పత ఆనశృణ్వన్నోదిభిः సీద సాధనం. పసుపుతో గణపతిని చేసి తమలపాకుపై ఉంచి కుంకుమతో బొట్టు పెట్టాలి. పసుపు విఘ్నేశ్వరుని కింది విధంగా పూజించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అంటూ 2 అక్షతలు వేసి నమస్కరించాలి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నీటిని చల్లాలి. పాదయోః పాద్యం సమర్పయామి మరలా నీటిని చల్లాలి. ఔపచారిక స్నానం సమర్పయామి వస్త్రయుగ్మం సమర్పయామి. ఇందాక మనం చేసి పెట్టుకున్న వత్తి మత్తిలో వస్త్రాన్ని సమర్పించాలి. యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపవీతాన్ని ఆయన శిరస్సుపై ఉంచాలి. శ్రీగంధాన్ ధారయామి గంధంతో ఒక పువ్వుతో గంధం తీసుకుని ఆ పువ్వుని ఆయన పాదాల దగ్గర ఉంచాలి. వస్త్రయుగ్మం సమర్పయామి అన్నారు కాబట్టి 2 వస్త్రాలని స్వామివారికి సమర్పించాలి. ఆ తర్వాత యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేహ్య సహజం పురస్తాత్ ఆయుష్యమజ్ఞం శశిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః సువర్ణ యజ్ఞోపవీతధారణం సమర్పయామి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంకరీషణీం ఈశ్వరీకుం సర్వభూతానాంతామిహోపహ్వయే శ్రియం. ఒక పుష్పాన్ని గంధంలో ముంచి దానిని స్వామివారి పాదాల దగ్గర ఉంచాలి. గంధస్యోపలంకరణార్థాయ మే కుంకుమ విలేపనం సమర్పయామి కుంకుమతో పూజించాలి. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి 4 అక్షతలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి అన్ని ఆభరణాలు ఆయనకు సమర్పించినట్లుగా భావిస్తూ నమస్కరించుకోవాలి. పుష్పయ పూజయామి ఈ క్రింది నామాలు చదువుతూ ఉంటాను, పుష్పాలతో పూజ చేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. మాఘ్రాపయామి వనస్పతిరసోద్భూతో గంధాఢ్యో గంధోత్తమః అగ్రే యస్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. అగరబత్తిని వెలిగించి స్వామివారికి చూపించాలి. సాక్షాత్ దీపం దర్శయామి దీపారాధనను స్వామివారికి అద్దాలి. నైవేద్యం 2 అరటిపళ్ళు బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిద్దాం. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం తత్వేన పరిశంచయామి అమృతమస్తు అమృతోపస్థరణమసి అని చెప్పి నైవేద్యం చుట్టూ నీళ్లు తిప్పి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ, శ్రీ మహాగణాధిపతయే నమః. యథాభాగం గుడన్ నివేదయామి. కదలీఫల నైవేద్యం సమర్పయామి. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం చ వరం రమ్యం మధ్యే మాతృగణాశ్రితాః కుక్షౌ సాగరా సర్వ. కర్పూరపు తాంబూలం సమర్పయామి. తాంబూల చరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర ఆనంద మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని కలశంలో నీళ్లు తీసుకుని చుట్టూ తిప్పి కాస్త నీళ్ళు అక్కడ చల్లి స్వామివారికి అద్దాలి. ఆ తర్వాత మనం అందుకోవాలి. మహాగణాధిపతి దేవతాభ్యో నమః.
మంత్రపుష్పం సమర్పయామి అంటూ పూలు అక్షతలు స్వామివారి పాదాల దగ్గర ఉంచాలి. ఆత్మప్రదక్షిణ నమస్కారం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. గణాధిపతి సుప్రీత సుప్రసన్నా వరదో భవతు. మమ ఇష్టకామ్యార్థఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. గణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్టకామ్యార్థఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. గణపతికి పూజ చేసిన అక్షతలు తీసుకుని శిరస్సును ఉంచుకుని నమస్కరించుకోవాలి. శ్రీ మహాగణాధిపతి యథాస్థానం ప్రవేశయామి అంటూ 2 అక్షతలు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి పసుపు గణపతిని కొంచెం తూర్పు వైపుగా జరిపి మరలా యథాస్థానంలో పెట్టాలి. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థం పునరాగమనాయ చ. వరసిద్ధి వినాయక పూజా ప్రారంభ. పునరాచమ్య. మళ్ళీ కేశవనామాలు చెప్పుకుంటూ ఆచమనం చేసిన ఆ పాత్రలో నీళ్లతో మళ్ళీ పునరాచమనం చేయాలి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈ మహాగణాధిపతి దేవత ప్రాణ ప్రతిష్టాపనం. కలశంలో ఉన్న తమలపాకును తీసుకుని స్వామివారి శిరస్సుపై ఉంచి ఈ విధంగా చెప్పుకోవాలి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహినోదేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనవతే మృడయా న స్వస్తి అమృతం వై ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. ఆవాహితో భవ, స్థాపితో భవ, వరదో భవ, సుప్రసన్నో భవ, మమ అభిముఖీ భవ, స్థిరాసనం కురు. ప్రసీద ప్రసీద ప్రసీద. స్వామివారు వచ్చి మన ఎదురుగుండా కూర్చుని మన పూజను అందుకుంటున్నట్లుగా భావిస్తూ నమస్కరించుకోవాలి. 2 అక్షతలు స్వామివారి పాదాల దగ్గర ఉంచాలి. ధ్యానం. ఓం భవ సంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వం తం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్ తం విఘ్ననాయకం. ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహనం. పువ్వులు అక్షతలు చేత్తో పట్టుకుని గణపతికి నమస్కరిస్తూ అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ. శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః. ఆవాహయామి అంటూ ఆ పుష్పాలను అక్షతలను స్వామివారి పాదాల వద్ద ఉంచాలి. ఆసనం. మళ్ళీ పువ్వులు అక్షతలు చేతిలోకి తీసుకోవాలి. మౌక్తికై పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః. నవరత్నఖచిత సింహాసనార్థం పుష్పాక్షతం సమర్పయామి. అర్ఘ్యం. పుష్పంతో కలశంలో నీటిని గణపతి పాదాలపై కొద్ది కొద్దిగా చల్లుతూ ఉండాలి. గౌరీ పుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధ పుష్పాక్షతైర్యుతం. శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. పాద్యం. మళ్ళీ పుష్పంతో కలశంలో నీటిని గణపతి పాదాలపై కొద్ది కొద్దిగా చల్లాలి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణద్విరదానన. శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. పాదయో పాద్యం సమర్పయామి. ఆచమనీయం. పుష్పంతో కలశంలో నీటిని గణపతి పాదాలపై కొద్దిగా చల్లుతూ ఉండాలి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవం తుభ్యం దత్తం మయా ప్రభో. శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి.
మధుపర్కం, గణపతికి మధుపర్కం సమర్పించాలి. మధుపర్కం అంటే ఆవు పెరుగు తేనె కలిపిన మిశ్రమాన్ని స్వామివారికి సమర్పించాలన్నమాట. అది ఉంటే సరే, లేదంటే అక్షతలు సమర్పించాలి. దధిక్షీర సమాయుక్తం మధ్యజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే. శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధివినాయక స్వామినే నమః. మధుపర్కం సమర్పయామి. శుద్ధోదకం, గణపతిని ఉపనిషత్తు పురుష సూక్త నమక చమకాదులతో యథాశక్తి అభిషేకం చేయాలి. గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలైః స్నానం గురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే. శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః. వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పంచామృత స్నానం, పంచామృతాలుంటే ఆ పంచామృతాలతో స్వామివారికి స్నానం చేయిస్తున్నట్లుగా భావించాలి. లేదంటే కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి నీళ్ళని పంచామృతాలుగా భావిస్తూ స్వామివారికి స్నానం చేయించాలి. నారికేళోదక స్నానం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నారికేళోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం. గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలైః స్నానం గురుష్వ భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రయుగ్మం, ఇందాక మనం చేసి పెట్టుకున్న వస్త్రాలని స్వామివారికి సమర్పిస్తూ రక్తవస్త్రద్వయం చారుదేవ యోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రం తయారు చేసుకుని ఉంటే సరే, లేదంటే అక్షతలు సమర్పించి వస్త్రయుగ్మాన్ని సమర్పిస్తున్నట్టుగా భావిస్తూ నమస్కరించాలి. యజ్ఞోపవీతం, పతితో చేసిన యజ్ఞోపవీతాన్ని గాని పుష్పాక్షతలను గాని దేవుని పాదాల వద్ద ఉంచి నమస్కరించాలి. రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం, ఒక పుష్పాన్ని చందనంలో ముంచి గణపతి పాదాల వద్ద ఉంచుతూ నమస్కరించుకోవాలి. చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్టం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. శ్రీగంధాంధారయామి. గంధస్యోపరలంకరణార్థాయ మే కుంకుమ విలేపనం సమర్పయామి. అక్షతలు దేవుని పాదాల వద్ద ఉంచి నమస్కరించాలి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. పుష్పయః పూజయామి. సుగంధ పుష్పాలను దేవుని పాదాల వద్ద ఉంచుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం చొప్పున అధాంగ పూజ అష్టోత్తరాలు చెప్తూ అలంకరణ చేయాలి. పుష్పాలు సరిపోని పక్షంలో అక్షతలు గాని పత్రి గాని పూజించవచ్చు. సుగంధాని చ పుష్పాణి జాజీ కుందముఖాని చ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పుష్పయః పూజయామి. అథాంగ పూజ. గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః. గుల్ఫౌ పూజయామి. విఘ్నరాజాయ నమః. జానునీ పూజయామి. కామారి సూనవే నమః. జంఘే పూజయామి. అఖువాహనాయ నమః. ఉరూ పూజయామి. హేరంబాయ నమః. కటిం పూజయామి. లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. గణనాథాయ నమః. హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః. నేత్రౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. సర్వేశాయ నమః. శిరః పూజయామి. శ్రీగణాధిపతయే నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు విఘ్నేశ్వరుని అష్టోత్తర శతనామావళితో పూజించాలి. పూలను గాని అక్షతలు గాని తీసుకుని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు చొప్పున ఆయన పాదాల దగ్గర ఉంచుతూ నమస్కరించుకోవాలి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః.
ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబకర్ణాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మహోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోద్ధితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరక్షిప్రవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతౌ నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపన్యాసాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిద్ధపనసప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మ విద్యాధిపాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మథాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జ్యాయసే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనినదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయినే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అపాకృతపరాకృతాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యే నమః. ఓం సరసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిణీమేఖలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సతతోద్ధితాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విశ్వదృశే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం అపరాజితే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం ఆక్రాంతచిదచిత్ప్రభవే నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. సిద్ధిబుద్ధి సమేత శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి. ఏకవింశతి పత్ర పూజ. మనం తెచ్చుకున్నటువంటి పత్రాలన్నింటినీ స్వామివారి పాదాల దగ్గర భక్తితో సమర్పిస్తూ నమస్కరించుకుంటూ ఉండాలి. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః. దుర్వారయుగ్మం పూజయామి. ఓం హరసూనవే నమః. దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః. అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః. తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః. కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః. దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః. సింధూరవారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః. గండకీపత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః. శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః. అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః. అర్జునపత్రం పూజయామి.
ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః 21 పత్రాన్ని పూజయామి. ఇలా మనకు లభ్యమైనంత వరకు 21 రకాల పత్రాలలో ఎన్ని లభ్యమైతే అన్నిటినీ సేకరించుకుని తెచ్చి స్వామివారి వద్ద సమర్పిస్తూ ఉండాలి. అన్నీ ఆయన దగ్గర పెడితే ఆయన్ని కప్పేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఆయన పాదాల దగ్గర ఉంచడం కానీ, లేకపోతే కింద కానీ, లేదా పల్లకి మీద కానీ, పాలవెల్లి మీద కానీ ఉంచి నమస్కరించుకోవాలి. దీపారాధనలో నూనె చూసుకుంటూ ఉండాలి. పూజ పూర్తయ్యే వరకు దీపం వెలుగుతూ ఉండాలి కాబట్టి అప్పుడప్పుడు నూనె లేదా ఆవు నెయ్యి సమర్పిస్తూ ఉండాలి దీపారాధనలో. ధూపం స్వామివారికి అగ్రత్తులు వెలిగించి ఆ ధూపాన్ని అద్దుతూ దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ ధూపమాఘ్రాపయామి. దీపం ఆద్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః సాక్షాత్ దీపం దర్శయామి అంటూ ఆ దీపారాధనను స్వామివారికి అద్దాలి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని కలశంలో నీటిని స్వామివారికి కాస్త చూపించి హరివాణంలో వదిలిపెట్టాలి. నైవేద్యం మనం స్వామివారి కోసం తయారు చేసుకున్నటువంటి పిండి వంటలు, మహానైవేద్యంగా సమర్పించవలసిన భోజనాధికాలు, కొబ్బరికాయ కొట్టినటువంటి ఆ కొబ్బరి చిప్పలు, కొబ్బరి నీళ్లు, మోదకాలు అంటే ఉండ్రాళ్ళు, ఆ ఉండ్రాళ్ల పైన నెయ్యి వేసి బెల్లం ముక్క ఉంచి వాటిని మనం తెచ్చుకున్నటువంటి పళ్ళు వీటన్నింటినీ నైవేద్యంగా సమర్పిద్దాం. ముందుగా నేలపై పసుపు నీళ్లు చల్లి ముగ్గు వేసి దానిపై గణపతికి నివేదించాల్సిన ఫలాలని, పిండి వంటలని పళ్ళెంలో ఆకు వేసి ఆ ఆకులో పెట్టి ఉంచాలి. వాటిపై నీళ్లు చల్లుతూ ఈ మంత్రం జపించాలి. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం తత్వేన పర్షంచ్యామి అమృతమస్తు అమృతోపస్తరణమసి అని కలశంలోని నీటిని ఆ నైవేద్యం చుట్టూ తిప్పి స్వామివారికి సమర్పిస్తూ ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ ఉదానాయ స్వాహ మధ్య మధ్యే ఉదకపానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటూ స్వామివారికి మంచి తీర్థం ఇస్తున్నట్లుగా భావిస్తూ కాసిన నీళ్ళని హరివాణంలో వదిలిపెట్టాలి. తాంబూలం 3 తమలపాకులు, ఒక్కలు, అక్షతలు, పుష్పం, ఫలం, సుగంధ ద్రవ్యాలు అన్నీ దక్షిణ తాంబూలం అన్నీ తీసుకుని గణపతి ముందు ఉంచాలి. పూగీఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః కర్పూరపు తాంబూలం సమర్పయామి. సదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః సువర్ణ పుష్పం సమర్పయామి. నీరాజనం హారతి కర్పూరాన్ని వెలిగించి ఆ దీపాన్ని తిప్పుతూ గణపతికి చూపిస్తూ ఉండాలి. ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ సమ్రాజంచ విరాజంచ అభిశ్రీః యాచనో గృహే లక్ష్మీరాస్త్రయా సందత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. వరసిద్ధి వినాయక స్వామినే నమః. నీరాజనం దర్శయామి. విఘ్నేశ్వరునికి కైవత్తులు సమర్పిస్తూ ఈ మంగళహారతి పాట పాడుకోవాలి. శ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతా వంద్యునకును ఆ సర్వ విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమలోక పూజ్యునకును జయమంగళం నిత్య శుభమంగళం నేరేడు శుభమంగళం నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు వేరు వేరుగా తెచ్చి వేట్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. సుస్థిరము భాద్రపద శుద్ధ చవితి యందు పొసగ సజ్జనులచే పూజగును
శశి చూడరాదన్న జయకుంటినొక వ్రతము పర్వమున దేవ గణపతికి నిపుడు. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండు పంపు. కమ్మనీ నేయును కడుముద్ద పప్పును బొజ్జ విరుగగ దినుచు పొరలు కొనుచు. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరిని ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున సర్వమున దేవ గణపతికి నిపుడు. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. ఏకదంతంబును ఎల్ల గజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు. జోకైన మూషికము పరగు చెక్కాడుచును భవ్యుడగు దేవ గణపతికి నిపుడు. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. మంగళము మంగళము మార్తాండ తేజునకు, మంగళము సర్వజ్ఞ వందితునకు, మంగళము ముల్లోకమహిత సంచారునకు, మంగళము దేవ గణపతికి నిపుడు. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. వినాయక వ్రత కథ ప్రారంభ. ఇప్పుడు వినాయక వ్రత కథ. చేతిలోకి కాసిన అక్షతలు తీసుకుని శ్రద్ధగా కథలు వినాలి. సూత మహాముని, సౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం, ఆ రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు గజరూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసరాజు పరమశివుడిని గురించి తీవ్ర తపస్సు చేయటం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు, స్వామి మీరు ఎప్పుడూ నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు. మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకోసం గజాసురుడి పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే ఉండడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే కైలాసం, శివుడిల్లైన కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది. కానీ శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించింది. తన భర్త విషయం చెప్పింది. ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుని బారి నుంచి నా భర్తను కాపాడి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదన్నా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కార్చింది పార్వతీదేవి. విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపించి వేశాడు. తరువాత శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్లటమే సరైనది అని నిర్ణయించాడు. శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తలకొక వాయిద్యం ఇచ్చాడు. తాను చిరుగంటలు సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరకు వెళ్లారు. అక్కడ గజాసురుడు ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు. ఆ గంగిరెద్దు ఆట చూచి గజాసురుడు ఆనందం పొంది, మీకు ఏం కావాలో కోరుకోండి, నేను ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు శ్రీహరి, ఇది శివుడి వాహనం నంది, శివుడిని వెతికేందుకే వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు అని కోరాడు. ఆ మాటకు నిర్ఘాంతపడిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చినవాడు శ్రీహరి అని తెలుసుకుని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు. అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుడిని, నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి, నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు. తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతిచ్చాడు. నంది తన కొమ్ములతో గజాసురుడిని పొట్ట చీల్చగా లోపల నుండి శివుడు బయటికి వచ్చాడు. హరి శివుడితో, చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు, ఇస్తే పాముకు పాలు పోసినట్లే అవుతుంది అని చెప్పాడు. తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. వినాయక జననం. కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగుపిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా శివుడు లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు. లోపలికి వెళ్లిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రస్తావన వచ్చింది. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు.
అతనికి గజాననుడు అనే పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించారు. గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు. అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగటం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహావీరుడు. నెమలి అతని వాహనం. విఘ్నేశాధిపత్యం. ఒకరోజు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు. తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే ఉండాలని గజాననుడు కోరాడు. గజాననుడు పొట్టిగా ఉంటాడు, తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు. శివుడు వారితో, మీలో ఎవరు 3 లోకాల్లోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆ గణాధిపత్యం ఇస్తాను అని చెప్పాడు. కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగడానికి వెళ్ళిపోయాడు. గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరకు వెళ్ళి నమస్కరించి, అయ్యా, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పటం మీకు సరైనదా? మీ పాదసేవకుడిని, నా యందు దయ చూపి తగిన ఉపాయం చెప్పండి అని కోరుకున్నాడు. శివుడు నారాయణ మంత్రం జపిస్తూ 3 సార్లు మా చుట్టూ ప్రదక్షిణం చేయాలి. ఇది అన్ని తీర్థాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు. వినాయకుడు భక్తితో నారాయణ మంత్రం జపిస్తూ తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేశాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల తల్లిదండ్రులని ప్రదక్షిణ చేయడం వల్ల గంగానదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్లు అనిపించింది. అతనికి 3,50,00,000 నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేసినట్లుగా కనిపించాడు. ఇది చూచి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకుని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను, క్షమించి ఆ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆ రోజు ప్రజలందరూ విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి కుడుములు, మిగిలిన పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకం, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని, కొన్ని తన వాహనమైన అనింద్యుడికిచ్చి, కొన్ని చేతిలో పట్టుకుని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు. తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు. అతి కష్టం మీద చేతులు ఆని నమస్కారం మాత్రం చేయలేకపోయాడు. అతి కష్టం మీద చేతులు ఆనినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు. ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుగ్గవుతాయి అని సామెత అనుసరించి వినాయకుడు పొట్ట పగిలిపోయి లోపల ఉన్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కల దొర్లాయి. వెంటనే వినాయకుడు మరణించాడు. పార్వతి ఏడుస్తూ చంద్రుని చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు, కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు అని శపించింది. ఋషిపత్నులకు నీలాపనిందలు. అదే సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు తనను శపిస్తారేమో అనే భయంతో రోజురోజుకు బలహీనంగా మారిపోనారంభించాడు. అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది. ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు. పార్వతి ఇచ్చిన శాపం ఫలితంగానే ఋషిపత్నులకు ఈ నీలాపనింద కలిగింది. దేవతలు, మునులు, ఋషిపత్నులు ఈ నీలాపనిందలను గూర్చి పరమేష్ఠికి తెలిపారు. అతడు సర్వజ్ఞుడు కావడంతో అగ్నిదేవుడి భార్యే ఋషిపత్నుల రూపం దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా తాను కైలాసానికి వెళ్ళి ఉమామహేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బతికించాడు. దాంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారు. అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు, పార్వతి, నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాలలో ఉన్న వారికి కీడు జరుగుతోంది, కాబట్టి దానిని ఉపసంహరించు అని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు సంతోషించిన పార్వతి సంతోషంతో కుమారుని దగ్గరకు తీసుకుని ముద్దాడి, ఏ రోజున వినాయకుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రము చంద్రుని చూడకూడదు అని చెప్పింది. అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ
తమ నివాసాలకు వెళ్ళిపోయారు. భాద్రపద శుద్ధ చతుర్థిలో మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్త తీసుకుని సుఖంగా ఉన్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. శమంతకోపాఖ్యానం. ద్వాపరయుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని నారదుడు దర్శించి ప్రార్థించి మాట్లాడుతూ ఉండగా, స్వామి, సాయంకాలం అయింది. ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుడిని చూడకూడదు. నేను నా ఇంటికి వెళ్తాను, అనుమతించండి అని గతంలో జరిగిందంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుడిని చూడకూడదు అని పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశువుల శాలకు వెళ్ళి పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబం చూసి, ఆహా, నాకు ఎలాంటి ఆపద రానుందో అని అనుమానించడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరంతో సమంతకమణిని సంపాదించి శ్రీకృష్ణుని చూడడానికి ద్వారకకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు. అప్పుడు సత్రాజిత్తు, ఇది రోజుకు 8 బారువుల బంగారం ఇస్తుంది. దీనిని ఏ ఆప్తునికైనా ఏ తెలివి తక్కువ వాడు ఇవ్వడు అన్నాడు. శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు. ఒకరోజు సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకుని ప్రసేనుడిని చంపింది. ఆ సింహం ఆ మణిని తీసుకుపోతుండగా ఒక భల్లుకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తాను ఉండే కొండబిలానికి వెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మృతి వార్త విని, నేను ఆ మణిని ఇవ్వలేదు అని శ్రీకృష్ణుడు నా తమ్ముని చంపి ఆ రత్నం అపహరించాడు. తన పట్టణంలో ఈ విధంగా చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు పాలలో చంద్రుడిని చూసినందువల్లే ఈ నంద వచ్చింది అని భావించి దాన్ని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒకచోట ప్రసేనుడి కళేబరం, సింహపు కాలిజాడలు, భల్లూకపు కాలిజాడలు కనిపించాయి. వాటిని అనుసరించిపోతూ ఒక పర్వత గృహద్వారంలో పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యాలకి కట్టబడి ఉన్న మణిని తీసుకుని తిరిగి వస్తుండగా అది చూసి వింత మనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేసింది. అంతలో జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు అతనిని కిందకు పడదోసి భీకర యుద్ధం ప్రారంభించాడు. ఈ విధంగా మొత్తం 28 రోజులు పోరాడారు. చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాటకు దిగినవాడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకుని నమస్కరించి, దేవాదిదేవా, ఆర్తజన రక్షక, నిన్ను త్రేతాయుగంలో రావణుని దుష్టరాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడు అని అర్థం చేసుకున్నాను. అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు. నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు. అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను. మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు. నా శరీరం అంతా శిథిలమైంది. ప్రాణాలు త్వరలో పోనున్నాయి. జీవితేచ్ఛ నశించింది. నా అపచారములు క్షమించి నన్ను కాపాడు. నీకంటే నాకు వేరే దిక్కు లేదు అంటూ ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని తన చేతితో నిమిరి, జాంబవంత, సమంతకమణిని దొంగిలించానని నాపై వచ్చిన అపనింద తొలగించుకోవడం కోసమే వచ్చాను. కాబట్టి మణిని నాకివ్వు, నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చాడు. తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో, సైన్యంతో, మణితో, జాంబవతితో కలిసి తన నగరానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు. సత్రాజిత్తును పిలిపించి అందరినీ పిలిపించి జరిగినదంతా వివరించి మణిని ఇచ్చాడు. అప్పుడు సత్రాజిత్తు, అయ్యో, లేనిపోని నింద మోపి దోషానికి పాల్పడ్డాను అని నమస్కరించాడు. మణితో పాటుగా తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతి సత్యభామలను వివాహమాడాడు. అప్పుడు దేవతలు, మునులు శ్రీకృష్ణుని స్తుతించి, మీరు సమర్థులు కాబట్టి నీలాపనింద పోగొట్టుకున్నారు. మాలాంటి వారు ఏం చేయగలరు అని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చతుర్థిలో ప్రమాదవశాత్తు చంద్రుని దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి సమంతకమణి కథను విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాపనిందలు పొందకుండా ఉంటారు అని చెప్పాడు.
దాంతో దేవతలు మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థిలో దేవతలు, మహర్షులు, మానవులు మొదలగు వారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా ఉన్నారు. ఆ శాప విమోచన విధానం సౌనకాది మునులకు వివరించిన తరువాత సూత మహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. శ్రీ వినాయక వ్రతకల్ప కథా సమాప్తః. సర్వం శ్రీ వరసిద్ధి వినాయక దేవతా చరణారవిందార్పణమస్తు అంటూ మన చేతిలోని అక్షతలను కొన్నిటిని స్వామివారి పాదాల వద్ద ఉంచి కొన్నిటిని మన శిరస్సుపై ధరించి, స్వామి ఎలాంటి నీలాపనిందరూ లేకుండా, మా పనులన్నీ ఎలాంటి విఘ్నాలు లేకుండా వనగూడేలాగా వరాన్ని ప్రసాదించు తండ్రి అని నమస్కరించుకోవాలి. వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. ధ్యానం. తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్, మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్, కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్లనొజ్జయుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్. విద్యలన్నిటికీ గురువు విఘ్నేశ్వరుడు. విద్యార్థులందరూ తమకు నచ్చిన విద్యలో, కళలలో ప్రావీణ్యం సంపాదించడానికి విఘ్నేశ్వరుని ధ్యానించాలి. ఒక విద్యార్థులే కాక పెద్దలందరూ కూడా తమకు కావలసిన ఉద్యోగ వ్యాపారాల్లోనూ ఆరోగ్యంలోనూ ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండటం కోసం విఘ్నేశ్వరుని ధ్యానించి పూజించి ఆయన అనుగ్రహానికి పాత్రులవ్వాలి. పుష్పం, అక్షతలు, పువ్వులు, చిల్లర డబ్బులు చేతిలో పట్టుకుని లేచి నిలబడి నమస్కరిస్తూ ఉండాలి. ఓం హిరణ్య గర్భస్థం హేమబీజం విభావసో అనంత పుణ్య ఫలదం అంతఃశాంతి ప్రయచ్చమే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. యథాశక్తి మంత్రపుష్పం సమర్పయామి అంటూ ఆ అక్షతలు, పువ్వులు, చిల్లర స్వామి పాదాల వద్ద నుంచి నమస్కరించాలి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. ఈ మంత్రం జపిస్తూ 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణం కరోమి త్వాం పార్వతీ ప్రియపుత్రకః. నమస్తే విఘ్నరాజేశ నమస్తే విఘ్ననాశన శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఆ తర్వాత స్వామికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి మరలా మీ స్థానాల్లో ఆసీనులు కావాలి. మగవాళ్ళైతే సాష్టాంగ దండ ప్రణామం ఆచరిస్తారు. ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద నిలబడి తల శిరస్సుని స్వామివారి పాదాల నుంచి నమస్కరించుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి అంటూ అక్షతలు స్వామి చేతిలోకి తీసుకుని ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహి మే గణనాయక. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఆ తర్వాత మగవాళ్ళు చేతిలోకి అక్షతలు తీసుకుని భార్య చేత అందులో నీరు పోయించుకుని అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న వరదో భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో భ్రువంతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు తథాస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి అనుకుని స్వామి వద్ద అక్షతలు తీసుకుని తలపై వేసుకోవాలి. ఆడవాళ్ళైతే ఒక పుష్పాన్ని తీసుకుని శిరస్సును ధరించాలి. దీంతో వినాయక వ్రతకల్పం పూర్తయింది. ఇప్పుడు ఉద్వాసనం. యజ్ఞేన యజ్ఞమయజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సంచతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. గచ్చ గచ్చ గణాధ్యక్ష స్వస్థానం పార్వతీసుతా యత్ర మాహేశ్వరో దేవాస్తత్ర గచ్చ గణాధిప. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం పునరాగమనాయ చ అంటూ 4 అక్షతలు తీసుకుని స్వామివారి పాదాల వద్ద ఉంచి, స్వామి ప్రతి సంవత్సరం ఇలాగే నీ పూజ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించండి అంటూ నమస్కరించాలి. వినాయక వ్రత కల్పం పూర్తయింది. పూజానంతరం పూజారి గారికి దక్షిణ సమర్పించవలసి ఉంటుంది. మీకు తోచినంత దక్షిణను స్క్రీన్పై ఉన్న QR కోడ్కు పంపించగలరు. దానిని గోమాత సేవ కోసం వినియోగించడం జరుగుతుంది.
ఇదంతా పూర్తయిన తర్వాత మనం చేసుకున్న చలిమిడి ఉండ్రాళ్ళు ఉంటాయి కదా, వాటిని మూషికానికి సమర్పిస్తున్నట్లుగా మన ఇంటి మూలలో ఎక్కడైనా సరే ఉంచితే వినాయక వాహనమైన ఎలుక వచ్చి తింటుంది అని భావిస్తాం. ఆ తరువాత స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి బంధుమిత్ర సమేతంగా షట్రసోపేత భోజనాన్ని స్వామివారి ప్రసాదంగా భావిస్తూ స్వీకరించాలి. ధన్యవాదాలు.